హాయ్ ఫ్రెండ్స్, నేను రత్నకుమార్. వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ. ఇవాల్టి ఎపిసోడ్కు సంబంధించినటువంటి రివ్యూ ఇది. ముందుగా ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు. కామెంట్స్ పరంగా కావచ్చు, లైక్స్ పరంగా కావచ్చు, సబ్స్క్రిప్షన్లో కూడా కొంచెం ముందుకు నడిపిస్తున్నందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ తెలియజేసుకుంటున్నాను. ఈ రకంగా మీ యొక్క సపోర్ట్ అనేది అందిస్తూ ఉంటే నేను ఇంకా వీడియోస్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చేస్తానని ఖచ్చితంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. నేను ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఖచ్చితంగా అవినాష్ టికెట్ టు ఫినాలే, ఇది ఖచ్చితంగా తను ఆడి గెలిచి సాధించుకున్నటువంటి ఫినాలే. నేను అవినాష్ విన్ అనేది ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేస్తే అయ్యింది, లేకపోతే శ్రీముఖి వచ్చింది. శ్రీముఖి అవినాష్కు ఆల్రెడీ ఫ్రెండ్ కాబట్టి అది ఏదో ఒక రకంగా వాళ్ళ యొక్క సపోర్ట్ అనేది ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ అందించుకొని ఆ రకంగా అవినాష్ని ముందుకు తీసుకెళ్లారేమో అని ఉదయం నుంచి వస్తున్నటువంటి లీకులను బట్టి అనేక రకాల ఆలోచనలు వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా ఎపిసోడ్ చూసిన తర్వాత వీటన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ మొదటి నుంచి ఏ రకంగా అయితే ఇటు కంటెండర్గా తను కష్టపడి ఆడాడో, కంటెండర్ని ఏ రకంగా గెలుచుకున్నాడో, అలాగే ఫినాలేని కూడా టికెట్ టు ఫినాలే దీనికి సంబంధించినటువంటి విజయాన్ని కూడా తను కష్టపడి ఆడి గెలుచుకోవటం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇది ఊహించినటువంటి విషయం, ఎవరు ఊహించరు. అవినాష్ టికెట్ టు ఫినాలే గెలుస్తాడు అని అసలు ఎవరి ఆలోచనల్లో కూడా లేదు. ఎందుకంటే ఇదంతా కూడా అదృష్టమే. అసలు ఎలా అంటే తను మనకు కాంపిటీషన్ అవ్వకూడదు, ఇలాంటి వ్యక్తిని మనం పోటీలోకి తీసుకుంటే మనం ఈజీగా గెలవచ్చు అని వాళ్ళు ఎప్పుడైతే తనని సెలెక్ట్ చేసుకోవటం, తర్వాత తను ఆ టాస్క్ను గెలవడం, కంటెండర్గా నిలవడం, ఇప్పుడు ఫైనల్కి వచ్చేసి ఫినాలేకి సంబంధించినటువంటి లాస్ట్లో తనే టికెట్ టు ఫినాలే గెలవడం, ఇదంతా కూడా నిజంగా అదృష్టం అని చెప్పడం కన్నా సరే, ఫస్ట్లో అవకాశం రావటం వరకు అదృష్టం, కానీ తను గెలిచినటువంటి గెలుపుకు సంబంధించి మాత్రం అది అదృష్టం కాదు, అది ఖచ్చితంగా అతను ఆడి గెలుచుకున్నది. ఖచ్చితంగా దానికి సంబంధించి హ్యాట్సాప్ చెప్పాల్సిందే. అది మాత్రం ప్రతి ఒక్కరిని కూడా చాలా ఇంప్రెస్ చేసింది. అవినాష్ యొక్క గ్రాఫ్ను కూడా పెంచింది. సో అవినాష్కు సంబంధించి అది. ఇక ఈ ఎపిసోడ్లో అవినాష్ విజయానికి సంబంధించినటువంటి టాపిక్ను అటుంచితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినటువంటి అనేక సీన్లకు సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే, జరిగినటువంటి ఇన్సిడెంట్స్కు సంబంధించి మనం చర్చించుకున్నట్లయితే, నిఖిల్ని డబుల్ షేడ్ అంటే నేను రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి నాకు కూడా. డబుల్ షేడ్ అంటున్నారు, ఇక్కడ నిజమా కాదా అని చెప్పని ఒక కన్ఫ్యూజన్ అనేది నడుస్తూ ఉండేది. కొన్నిసార్లు నేను నిజంగానే డబుల్ షేడ్తో బిహేవ్ చేస్తాడని నేను అనుకునేవాడిని. కొన్నిసార్లు ఇక్కడ కాకపోయినా సరే నిజంగా అయ్యో పాపం అని అనుకునేవాడిని. కానీ ఇవాళ ఎపిసోడ్లో మాత్రం నిఖిల్లో నాకు డబుల్ షేడ్ ఖచ్చితంగా కనిపించింది. నిఖిల్ ఫ్యాన్స్ హట్ అయినప్పటికీ కూడా ఎందుకు నేను ఇలా చెప్తున్నాను అనేది ఖచ్చితంగా రివ్యూ పూర్తిగా చూడండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిజంగా మీరు ఎపిసోడ్ని యాజ్ ఎ ఫ్యాన్గా కాకుండా న్యూట్రల్ ఆడియన్గా చూస్తే మాత్రం మీరు కూడా నాతో ఖచ్చితంగా ఏకీభవిస్తారు. ఎందుకు నేను ఈ మాట చెప్పారనేది రివ్యూలోకి వెళ్ళిన తర్వాత మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక నెక్స్ట్, తేజను ఇమ్మీడియట్గా హౌస్లో నుంచి ఇక బయటికి నెట్టేస్తే బెటర్ అనే ఒక ఫీలింగ్ వచ్చేసింది. తను పోర్ట్రే చేయాలనుకున్నటువంటి విషయాలకు సంబంధించి, గౌతమ్తో తను చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్కు సంబంధించి, అసలు నేను నీకు సపోర్టే చేస్తాను అని చెప్పనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి సపోర్ట్ని ఆశించి తిరిగి ఆ వ్యక్తినే బ్లేమ్ చేసినటువంటి విధానం ఉంది చూసారా తేజ గౌతమ్ విషయంలో, అది మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. అక్కడ అతని బిహేవియర్ చూసిన తర్వాత ఇతను ఇమ్మీడియట్గా పంపించేయాల్సిందే బయటికి అనేటువంటి ఒక ఫీలింగ్ అయితే వచ్చేసింది. అది ఎందుకు అనేది కూడా ఖచ్చితంగా రివ్యూలో క్లియర్గా మాట్లాడుకుందాం. ఇక ఈ విషయంతో పాటు విష్ణుప్రియను సెట్ చేయడానికి ఎంతో మంది వచ్చారు. ఇప్పటి వరకు వచ్చినటువంటి గెస్టులు అందరూ కూడా మరి పృథ్వీతో ఏంటి నీకు ఎఫెక్ట్ అవుతుంది అంటే వినలేదు. కానీ శ్రీముఖి ఈ విషయాన్ని తేల్చేసింది. అంటే నిజంగానే శ్రీముఖి వస్తేనే కానీ ఇది తెగలేదా, లేకపోతే విష్ణుప్రియ ఆల్రెడీ తను గీసుకున్నటువంటి ఒక ప్లానా అనే విషయం కూడా నాకు ఒక క్లారిటీ అయితే ఇప్పటికీ రాలేదు ఆ విషయంలో. అంటే ఏంటి, విష్ణుప్రియని సెట్ చేయాలంటే శ్రీముఖి రావాల్సి వచ్చిందా అనే ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడింది. ఏది ఏమైనప్పటికీ కూడా విష్ణుప్రియను శ్రీముఖి సెట్ చేసింది. సో అది ఎలా ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, బిగ్ బాస్ హౌస్లో అసలు కొన్ని వాళ్ళు ఎడిట్ చేయటం కూడా కొంతమంది వ్యక్తులకు ఫేవర్గా ఎడిటింగ్ అనేది జరుగుతుంది. అక్కడ
కొంతమంది వ్యక్తులకు సంబంధించినటువంటి విషయం అనేది చాలా ఎక్కువగా హైప్ అవుతున్నప్పుడు దాన్ని కట్ చేసే ప్రయత్నం చేస్తున్నారా ఏంటి అనేటువంటి నాకు ఆ అనుమానం కూడా తలెత్తింది వాళ్ళ ఎపిసోడ్ చూసినప్పుడు. అది ఎందుకు ఏంటనేది కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. ఇక నెక్స్ట్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో రివ్యూలోకి వెళ్ళిపోదాం. స్టార్టింగ్ ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత మనకి సాంగ్ అయిపోయిన వెంటనే బిగ్ బాస్ తెలియజేస్తాడు ఎవరైతే కంటెండర్స్ అయ్యారో, కంటెండర్స్ అయినటువంటి ముగ్గురు వ్యక్తులకు, రోహిణి, అవినాష్, నిఖిల్, ఈ ముగ్గురు కూడా బిగ్ బాస్ ఒక స్పెషల్ పవర్ని అయితే ఇవ్వటం జరుగుతుంది. సో మీరు ముగ్గురు ఆల్రెడీ కంటెండర్స్ అయ్యారు, కాకపోతే ఇంకొక వ్యక్తి కూడా మీతో పాటు గేమ్ ఆడటానికి ఇంకొక వ్యక్తికి కూడా అవకాశం ఇవ్వాలి, అది కూడా మీరే ఇవ్వాలి. సో మీ ముగ్గురు కలిసి మీతో పోటీ పడే ఇంకొక వ్యక్తిని సెలెక్ట్ చేసుకోండి. నలుగురు ఈ గేమ్ ఆడాల్సి ఉంటుంది, అంటే టికెట్ టు ఫినాలే రేస్లో నలుగురు పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది అనే విషయం చెప్పినప్పుడు నలుగురు కలిసి వెళ్ళి డిస్కస్ చేసుకుంటారు. ముగ్గురు కలిసి వెళ్ళి డిస్కస్ చేసుకుంటారు. ముగ్గురు కలిసి వెళ్ళి డిస్కస్ చేసుకొని మరి ఎవరిని తీసుకుందాం అని అన్నప్పుడు ఆల్రెడీ రోహిణి, అవినాష్ వీళ్ళిద్దరూ కలిసి తేజ పేరు సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు చెప్పినటువంటి రీజన్ ఏంటంటే, సో మిగతా వాళ్ళందరికీ కూడా రెండు సార్లు అవకాశాలు వచ్చాయి, తేజకి ఒకసారి అవకాశం వచ్చింది, ఈ సెకండ్ టైం అవకాశం ఇస్తే ఖచ్చితంగా తను ప్రూవ్ చేసుకుంటాడు అన్న ఉద్దేశంతో మేము ఈ 2 పేర్లను కూడా సెలెక్ట్ చేసుకుంటున్నామని, తేజని సెలెక్ట్ చేసుకుంటున్నామని వాళ్ళు తేజ పేరు చెప్పేస్తారు. సో ఇప్పుడు నిఖిల్ టర్న్ వస్తుంది. నిఖిల్ టర్న్ వచ్చినప్పుడు నిఖిల్ ఏమంటాడు, సరే ఓకే క్యారియర్ అంటాడు, నీ రీజన్ చెప్పు అని వాళ్ళిద్దరు కలిసి అడిగినప్పుడు నిఖిల్ చెప్పినటువంటి రీజన్ ఏంటంటే, మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ని, నేను డబుల్ షేడ్ అనే విషయాన్ని ఎందుకు అన్నానో మీరు ఈ పాయింట్ విన్న తర్వాత మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. నిఖిల్ ఏం చెప్తాడంటే, గౌతమ్, పృథ్వీ ఇద్దరు స్ట్రాంగ్, అవును, కానీ తేజ బాధపడుతున్నాడు, అవకాశం వస్తే ఆడుతాను కూడా అంటున్నాడు, లెట్ హిమ్ ప్లే అనే విషయాన్ని చాలా ఓపెన్గా చెప్పేస్తాడు నిఖిల్. చెప్పేసిన తర్వాత ఇదే విషయంగా ముగ్గురు వెళ్ళి చెప్పేస్తారు, లేచి తేజాన్ని మేము సెలెక్ట్ చేసుకుంటున్నాము అనే విషయాన్ని కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తాడు. ఇప్పుడు కంటెండర్స్గా నలుగురు అవుతారు. నలుగురు అయినప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత అక్కడ చర్చ అనేది వస్తుంది. ఎవరెవరికి, పృథ్వీ, నబీలు, విష్ణుప్రియ, నిఖిల్, ఈ నలుగురు కూర్చొని అక్కడ బయట గార్డెనియాలో డిస్కషన్ అనేది పెడతారు. అసలు ఎట్లా జరిగింది ఏంటి అని చెప్పిన పాయింట్కి వచ్చినప్పుడు నిఖిల్ చెప్తాడు, ఏమని అంటాడంటే, వాళ్ళు సో ఆల్రెడీ తేజ బాధపడ్డాడు, తనకు అవకాశం రాలేదు అది ఇది అని చెప్పంటే, అరే బాధపడ్డాడు అని చెప్పని అవకాశం ఇస్తారా? అవకాశం ఒకవేళ బాధపడితేనే అవకాశం వస్తుందంటే నేను కూడా బాధపడుతూ కూర్చునేవాడిని కదా అనే మాట అంటాడు పృథ్వీ. అనగానే నబీల్ అంటాడు, మాట్లాడుతూ మనం అవతల వాళ్ళ పాయింట్కి ఒప్పుకుంటే ముందుకు పోలేము, మరి నీకు ఈ విషయాలన్నీ గుర్తు రాలేదా ఏంటి నిఖిల్ అనే విషయం అడుగుతాడు. అంటే నిఖిల్ అంటాడు, అరే కనీసం నేను వైనాటు, పృథ్వీ, గౌతమ్ అని కూడా అడగాల్సింది కదా అని నిఖిల్ అడిగినప్పుడు పృథ్వీ అంటాడు, వాళ్ళని ఎందుకు అడగాలి మచ్చా, నువ్వు నీకు ఎవరు కావాలో చెప్పాలి, తేజ నాటోకే అని చెప్పేసావు అనుకో, నువ్వు మా పేరు ఒకవేళ తీసుకొచ్చా నా పేరు చెప్పావు అనుకో, అది డెసిషన్ అనేది ఫైనల్ అయిందా, ఓకే, నువ్వు వాళ్ళ పేరుకు నువ్వు ఒప్పుకోలేదు, నీ పేరుకు వాళ్ళు ఒప్పుకోలేదు, తర్వాత ఏదైనా ఉంటే బిగ్ బాస్ చూసుకుంటాడు, ఇందులో నువ్వు వాళ్ళకి సరెండర్ అవ్వాల్సింది ఏముంది, నువ్వు ఒప్పుకోవాల్సిన పని ఏముంది అనే విషయం చెప్తాడు. అప్పుడు నిఖిల్ ఏమంటాడంటే, బాధపడుకుంటూ తలని ఇట్లా అని చెప్పేసి భలే పని అయిపోయింది అని అంటాడు. సో ఇక్కడ నేను ఈ పాయింట్ దగ్గరే నిఖిల్ డబుల్ షేడ్గా బిహేవ్ చేశాడనే పాయింట్ రైస్ చేసింది మీకు స్టార్టింగ్లో. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసి ఎవరిని సెలెక్ట్ చేసుకుందాం ఏంటి అని పాయింట్ రైజ్ అయినప్పుడు తను రోహిణి, అవినాష్ వీళ్ళిద్దరూ కలిసి చాలా క్లియర్గా చెప్పేస్తారు, 2 సార్లు అందరికీ అవకాశం వచ్చింది, తేజకు రాలేదు, ఈసారి వాడికి అవకాశం వస్తే ప్రూవ్ చేసుకుంటాడేమో, ఖచ్చితంగా మనం తీసుకుందాము, తను కూడా కొంచెం హ్యాపీ అవుతాడు అన్న ఉద్దేశం. కాకపోతే ఇంకొక విషయం కూడా పాయింట్ కూడా ఉంటుంది, అది కూడా క్లారిటీ ఇస్తారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్లకు సంబంధించి తనైతే ఇప్పుడు నేను ఫస్ట్ టాస్క్లో తను తీసుకుంది ఏంటంటే, తన మీద నేను గెలవగలనని చెప్పని తీసుకున్నాను. సో ఇప్పుడు ఇదైనా కూడా అంతే, అంటే దాన్ని కూడా ఇండైరెక్ట్గానే ఒప్పుకున్నారు వాళ్ళు, తేజ ఉంటే మాకు కొంచెం కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది, మేము గెలవటానికి ఛాన్సెస్ ఉంటాయి అనే పాయింట్ని ఓపెన్ అప్ అయ్యారు. ఆ పాయింట్కి నిఖిల్ చెప్పినటువంటి ఆన్సర్ ఏంటి, అవును వాడు బాధపడుతున్నాడు, ఓకే మీ అభిప్రాయం ఏంటి, సరే తనకు కూడా ఛాన్స్ ఇవ్వాలి, 2 సార్లు వచ్చింది, ఓకే లెట్ హిమ్ ప్లే అనే విషయాన్ని పృథ్వీ, గౌతమ్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్లు,
అనే విషయం చెప్పేశావు కదా. ఇప్పుడు పృథ్వీ గౌతమ్ అనే వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు, తేజ బాధపడుతున్నాడు కాబట్టి తనకు అవకాశం ఇద్దాము, సో అతను ఆడనిద్దాము అనే విషయాన్ని నువ్వు అంత క్లియర్గా ఒప్పుకొని మరి వీళ్ళతో చెప్పేటప్పుడేమో అది తీసుకెళ్ళి అవినాష్ మీదను రోహిణి మీదేసి వాళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు అన్న పాయింట్లకు నేను సరెండర్ అవ్వాల్సి వచ్చింది, నేను ఈ పాయింట్లైనా రైజ్ చేయాల్సింది, మీ పేర్లన్నా వాళ్ళ ముందు పెట్టాల్సి ఉండే, నువ్వే అన్నావు పృథ్వీ గౌతమ్ వాళ్ళు స్ట్రాంగ్ కంటెస్టెంట్లలే అనే విషయం అని చెప్పి అతను కాదులే వాళ్ళు కాదు ఇక తేజను ఆడిద్దాము అనే విషయాన్ని, అంటే నీ గేమ్ కోసం నువ్వు ఆలోచించుకోవడంలో తప్పలేదు, బట్ ఇక్కడ డిస్కషన్ వచ్చినప్పుడు ఎందుకు మాట మార్చటం? అక్కడ మాత్రం నాకు ఇది నిజంగానే డబుల్ షేడ్ అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చింది నిఖిల్ బిహేవ్ చేసినటువంటి విధానం. మీరు ఏమన్నా అనుకోండి, ఒకవేళ నిఖిల్ ఫ్యాన్స్ హట్ అయినప్పటికీ కూడా మీరు వాస్తవంగా ఆలోచిస్తే మాత్రం ఎస్ నేను చెప్పింది కరెక్ట్ అనే ఒక ఫీలింగ్ అయితే వస్తుంది మీకు, మీరు దానికి అగ్రి అవుతారు కూడా. ఇక నెక్స్ట్ తేజకి గౌతమ్కి డిస్కషన్ నడుస్తుంది. మీరు ఈ డిస్కషన్ని ఇప్పుడు నేను ప్రతి పాయింట్ని కూడా నేను చాలా క్లియర్గా చెప్తాను, దీని తర్వాత నా ఒపీనియన్ కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. ఈ డిస్కషన్ తర్వాతనే నాకు అనిపించింది ఇమ్మీడియట్గా తేజను ఇంకా హౌస్లో నుంచి పంపించేయడం బెటర్. ఈ డిస్కషన్లో తను బిహేవ్ చేసినటువంటి విధానం తేజ ఎలిమినేషన్ని తనకు తానే కొని తెచ్చుకున్నాడు అనే ఒక ఫీలింగ్ కూడా వచ్చింది. వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి డిస్కషన్ ఏంటనేది చూద్దాం. సో ఆల్రెడీ కంటెండర్ అయిపోతాడు, రోహిణి, నిఖిల్, అవినాష్ వీళ్ళు ముగ్గురు కలిసి తేజాన్ని సెలెక్ట్ చేసుకుంటారు, కంటెండర్ అవుతాడు, హ్యాపీగా ఉండొచ్చు. గేమ్ ఎట్లా ఆడాలో, ఎట్లయితే ముందుకు పోవాలి, ఏ రకంగా ఎఫర్ట్ పెట్టాలని దాని గురించి ఆలోచిస్తే కాస్త ఉపయోగపడేది. దాన్ని పక్కన పెట్టి లోపల కూర్చొని రూమ్లో కూర్చొని కొంచెం సాడ్గా ఫీల్ అవుతూ ఉంటే ఈ లోపల గౌతమ్ వచ్చేసి కొంచెం ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. ఓదార్చే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తితో మాట్లాడినటువంటి మాట ఏంటంటే, తేజ ఓకే గౌతమ్ నుంచి నీకు కొంచెం హట్టింగ్గా అనిపించింది, తాను సాయం చేస్తాడేమో అని అనుకున్నావు కానీ చేయలేదు కదా అని చెప్పని దాన్ని మనసులో పెట్టుకొని తిని బిహేవ్ చేసినటువంటి విధానం, తను మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, తేజ అంటాడు, నువ్వు చేసింది నాకు నచ్చలేదు, నువ్వు అలా కోర్స్ నువ్వు అలా చేయడం వల్లనే ఇప్పుడు నేను కంటెండర్కి ఛాన్స్ వచ్చింది అనుకో, అయినా కూడా నాకు నచ్చలేదు అని అంటాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే తను, నువ్వు నన్ను సెలెక్ట్ చేసుకోలేదు కదా, మీరు ప్రేరణని సెలెక్ట్ చేసుకున్నారు, తనేమో నబీల్ని సెలెక్ట్ చేశాడు నిఖిల్, నువ్వు గౌతమ్ కలిసి నువ్వు నిఖిల్ కలిసి ప్రేరణని నబీల్ని సెలెక్ట్ చేసుకున్నారు కానీ నన్ను సెలెక్ట్ చేయలేదు కదా, సో గౌతమ్ నిఖిల్ అంటేనేమో నబీల్ని సెలెక్ట్ చేసుకున్నాడు కానీ నువ్వు ప్రేరణ పేరు చెప్పావు, సో నాకు అది నచ్చలేదు అని చెప్పని అంటాడు. సో అది తన పేరు చెప్పలేదు అని ఆ విషయాన్ని గౌతమ్ని అడుగుతాడు. సో అది నాకు హట్ చేసావని. ఇప్పుడు ఇక్కడ గౌతమ్ ఏమంటాడంటే, నేను నీకు హామీ ఇవ్వలేదు కదా నిన్ను సెలెక్ట్ చేసుకుంటానని చెప్పాను అంటే, కోర్స్ వెంటనే తేజ అంటాడు, చేస్తానని అనుకోలేదు, ఎక్స్పెక్ట్ కూడా చేయలేదులే, కానీ నువ్వు చెప్పిన రీజన్ కూడా నాకు నచ్చలేదని అంటాడు అక్కడ. ఇప్పుడు తను నీకు హామీ ఇవ్వనప్పుడు, గౌతమ్ నీకు హామీ ఇవ్వనప్పుడు, నీకు ఒక పని చేసి పెడతాడనే నమ్మకం నీకు లేనప్పుడు, నువ్వు దాన్ని ఎక్స్పెక్ట్ చేయనప్పుడు, ఇక తను ప్రేరణని సెలెక్ట్ చేసుకోవడం కోసం, నిన్ను కాదు అని పక్కన పెట్టడం కోసం తను ఏ రీజన్ చెప్తే నీకేంటి అవసరం? ఇప్పుడు నువ్వు లేదు బాగా హోప్స్ పెట్టుకొని, లేదంటే గౌతమ్ అనే వ్యక్తి నీకు మంచిగా ఆ హోప్ ఇచ్చి నిన్ను ఎట్లయినా సరే నిన్ను సపోర్ట్ చేస్తాను, నిన్ను కంటెండర్గా సెలెక్ట్ చేసి నాకు అవకాశం వచ్చినప్పుడు నీకు సపోర్ట్ చేసి నిన్ను నిల్చోబెట్టి నిన్ను టాస్క్ ఆడటం కోసం అవకాశం కల్పిస్తాను, నేను నిన్ను సెలెక్ట్ చేసుకుంటానంటే అప్పుడు గౌతమ్ తప్పు. ఏ విషయం నీకు హామీ ఉన్నటువంటి వ్యక్తిని తన నిర్ణయం తను తీసుకున్నప్పుడు కూడా దాన్ని నువ్వేదో నమ్మకం పెట్టుకున్నావని. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, నీకు ఆల్రెడీ ఏమన్నా ఫస్ట్ టైం నీకు ఏమన్నా అవకాశం రాలేదా? అవకాశం వచ్చింది, నువ్వు వచ్చినటువంటి అవకాశాన్ని వాడుకోలేదు, నువ్వు ఫెయిల్ అయిపోయినావు. సెకండ్ టైము ఎవరికి అవకాశం ఇవ్వాలి అనేది అక్కడ ఉన్నటువంటి కంటెస్టెంట్లుగా సెలెక్ట్ కాబడినటువంటి మొదటి ఇద్దరు వ్యక్తుల చేతుల్లో ఉంటుంది. వాళ్ళ యొక్క ఇష్టాన్ని వీళ్ళు ఇప్పుడు మిగతా వాళ్ళందరినీ వదిలేసి గౌతమ్ని టార్గెట్ చేసినట్టు, గౌతమ్ని ఎన్ని క్వశ్చన్ లేటు ఎందుకు అనే ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. మీరు అనుకోవచ్చు నేనేదో ఇక్కడ గౌతమ్కి సపోర్ట్ చేస్తానని చెప్పి అనుకోవచ్చేమో, కానీ ఇక్కడ ఏమీ ఉండదు. వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం మనం అంతే. ఇప్పుడు ఇక్కడ అవ్వలేదంటాడు, నేను నీకు హామీ ఇవ్వలేదు కదా అని గౌతమ్ అన్నప్పుడు తేజ నేను కూడా చెప్తాడు కదా, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ నువ్వు చెప్పిన రీజన్ నచ్చలేదు అంటాడు కదా. గౌతమ్ అంటాడు, నా ఇష్టం రా తేజ అనే విషయం చెప్తాడు గౌతమ్. చెప్పినప్పుడు ఓకే బ్రో, నీ ఇష్టమే బ్రో, నువ్వు సోలోగా ఆడుతున్నావు అని ప్రూవ్ చేయడం కోసం నన్ను ఎర్రిన్ చేస్తున్నావు అని అంటాడు. అసలు ఈ పాయింట్కి ఎందుకు వచ్చింది? ఇప్పుడు తను నీకు సపోర్ట్ చెయ్యట్లేదు అని అంటే
అంటే ఏంటి, ప్రేరణని సెలెక్ట్ చేసుకుని ఆమె నిఖిల్ బ్యాచ్లో ఉన్న ప్రేరణని సపోర్ట్ చేసి లేపాడు కాబట్టి మమ్మల్ని లేపలేదు అంటే, సో తన మీదకి ఒకవేళ తేజాన్ని లేపితే తనని గ్రూప్ గేమ్ ఆడుతున్నాడేమో అని అనుకుంటారని చెప్పని, సో ఇప్పుడు తనని లేపకపోవడానికి అదే రీజన్ అయి ఉంటుందని చెప్పని తేజ ఫిక్స్ అయ్యి ఇప్పుడు ఈ మాటని ఇక్కడ వాడాడు. నువ్వు సోలోగా ఆడుతున్నావు అని దాన్ని ప్రూవ్ చేయడం కోసం మమ్మల్ని ఎర్రిని చేశావు అని చెప్పని. ఎర్రిని చేసిన వాడు ఎందుకు అవుతాడు? నీకు విషయం చెప్తే ఇంకా నెక్స్ట్ ఇంకో పాయింట్ కూడా ఉండదు చూడండి. నిన్ను నేనేం చేసినారా అని చెప్పినట్టు, నువ్వు చేస్తున్నావు, లాస్ట్ ఆపర్చునిటీ మిస్ చేస్తున్నావు అక్కడ. నేను నిన్ను గేమ్ ఆడటానికి నేను గేమ్ ఆడటానికి ఐఎమ్ మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ అని చెప్పని అంటాడు. తేజ, నువ్వు చేస్తున్నావు, లాస్ట్ ఆపర్చునిటీ మిస్ చేస్తున్నావు అక్కడ, నేను గేమ్ ఆడటానికి అర్హుణ్ణి. మొన్న అరుస్తున్నప్పుడు కూడా నన్ను ఆగమని చెప్పావు. ఓకే, ఇద్దరు కలిసి వస్తున్నారు, నువ్వు ఆడుతున్నావు, ఫైన్. ఇక్కడ ఇటువంటి టిపికల్ సిచ్యువేషన్ లో కూడా నువ్వు ఓకే సోలో ఫైన్, నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ఇలా చేస్తున్నావు, ఓకే నీ ఇష్టం, బట్ నాకు నచ్చలేదు. ఎన్ని రకాలుగా ప్రూవ్ చేసే ప్రయత్నం చేశాడో చూడండి. సోలోగా ఆడుతున్నావు అని ప్రూవ్ చేయడం కోసం మమ్మల్ని ఎర్రిన్ చేస్తున్నావు అనే మాట ఉపయోగిస్తాడు. మొన్న నువ్వు నేను వస్తున్నప్పటికీ కూడా ఆపేశావు, ఓకే అక్కడ ఇద్దరు కలిసి వస్తున్నారు కాబట్టి అక్కడ నీ ఇష్టం, నువ్వు అట్లా చేసావు, ఓకే. కానీ ఇప్పుడు ఇటువంటి టిపికల్ సిచ్యువేషన్లో కూడా నువ్వు సోలో అనేదాన్ని పదే పదే ప్రూవ్ చేసుకోవటం కోసం నువ్వు ఇలా చేస్తున్నావు, ఓకే నీ ఇష్టం, బట్ నాకు నచ్చలేదు. అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ మొన్నటి విషయం ఏంటి అంటే, మొన్న ఆల్రెడీ నిఖిల్ వాళ్ళు, పృథ్వీ వీళ్ళు వచ్చేసి మాట్లాడుతుంటే మధ్యలో తేజ వచ్చి మాట్లాడిపోతుంటాడు. అక్కడే పృథ్వీ కూడా అవకాశం ఇచ్చిన వాళ్ళు అయిపోతారు. ఒకళ్ళకొకళ్ళు డిఫెండ్ చేసుకొని మాట్లాడుతున్నారు. నేను మాట్లాడుతున్నప్పుడు మీరేమన్నా డిఫెన్స్ లాయర్సా, ఎందుకు వస్తున్నారు ఒకళ్ళని అంటుంటే మిగతా వాళ్ళందరూ కూడా ఎందుకు వస్తున్నారు అని చెప్పిన విషయం అందరి మీద ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాడు గౌతమ్. తన ఆర్గ్యుమెంట్ తను చేసుకుంటూ అన్నప్పుడు సంబంధం లేకుండా వస్తాడు తేజ. వచ్చి మాట్లాడిపోతుంటే వాళ్ళందరూ కలిసి ఇప్పుడు తేజ ఎందుకు వస్తున్నాడు, నీకేమన్నా డిఫెన్స్ లాయరా అంటాడు పృథ్వీ. అరే నువ్వెందుకు వచ్చావు బై తేజ అని చెప్పని మీరు ఏదైనా మాట్లాడుకుంటే తేజతో మాట్లాడుకుంటూ అంటాడు గౌతమ్. సో ఇప్పుడు ఆ పాయింట్ని కూడా రైజ్ చేశాను. అంటే ఇప్పుడు నువ్వు అక్కడ ఖచ్చితంగా నీ అవసరం లేకపోయినా, నీ పేరు ప్రస్తావన లేకపోయినా నువ్వే వచ్చి అక్కడ కూడా గౌతమ్ని అక్కడ రావటం వల్ల కూడా గౌతమ్కే మాటలు పడతాయి. వీడేదో నా కోసం ఒత్తాసుగా వచ్చాడు, నాకు డిఫెన్స్ చేయడం కోసం వచ్చాడని అవతల వాళ్ళు అనుకుంటున్నారని ఒక ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది గౌతమ్కి. షటప్ రా, నువ్వు ఆపు, నువ్వు సైలెంట్గా కూర్చొనే విషయం కూడా చెప్తాడు. తప్పులేదు, నువ్వు అసలు నేను రమ్మని చెప్పలేదు, నీ పేరు ఎత్తలేదు, నీ ప్రస్తావన కూడా లేదు కదా, ఎందుకు వచ్చావు అప్పుడు ఆ విషయాన్ని తీసుకొచ్చి ఇక్కడ మెన్షన్ చేస్తాడు. మెన్షన్ చేసి అనుకున్నావు కానీ అది నీ ఇష్టం అని చెప్పి ఇప్పుడు ఈ టిపికల్ సిచ్యువేషన్లో కూడా నువ్వు మళ్ళీ సోలో అని ప్రూవ్ చేసుకోవడం కోసం ఇట్లా చేస్తున్నావు అని చెప్పండి. ఇన్ని రకాలుగా గౌతమ్ని బ్యాడ్ చేసేందుకు, అంటే వీడు సోలో అని చెప్పుకోవడం కోసం మాకు అన్యాయం చేస్తున్నాడు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు మాతో వండుకుంటూనే అనే దాన్ని జనాల్లోకి పోర్ట్రే చేయాలన్న ఉద్దేశంతో ఇట్లా మాట్లాడాడేమో తేజ అనే ఒక చాలా క్లియర్గా అర్థమైపోతుంది. నేను అనుకోవటం కాదు, చూస్తుంటే చాలా క్లియర్గా అర్థమైపోద్ది. ఇంకా నెక్స్ట్ గౌతమ్ అంటాడు, తేజ ఒకటి గుర్తుపెట్టుకో, నా నిర్ణయం నా ఇష్టం. ఇది అంటే తీసుకోబ్బా, నీ నిర్ణయం నీ ఇష్టం, అది నీ అభిప్రాయం, నీ పర్సనల్ అభిప్రాయం అని చెప్పని అంటాడు. అంటే గౌతమ్ నా అభిప్రాయం అంటున్నావు కదా, నా అభిప్రాయం నా ఇష్టం, నా ఇష్టానికి నువ్వు గౌరవం ఇవ్వనప్పుడు నీ పైన నా గౌరవం పోయింది తేజ అని చెప్తాడు. ఖచ్చితంగా నాకు కరెక్టే కదా అనిపించింది. ఇప్పుడు ఏమేమో పోర్ట్రే చేయాలనుకున్నప్పుడు ప్రయత్నించి ఈ విషయాలన్నీ బయట పెట్టినప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది. సో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను కదా అని చెప్పని దాని వెనకాల 100 అర్థాలు ఎతికి 100 అపార్థాలు వాటన్నిటిని కూడా తను అనుకోవటమే కాకుండా వాటి మొత్తాన్ని బయటికి చెప్పి, అరే ఏమైందని బాధపడుతున్నావు ఓదార్చడానికి వచ్చినటువంటి వ్యక్తిని పట్టుకుని ఎన్ని మాటలు అన్నావు అనుకో, రకరకాల పోర్ట్రే చేసే ప్రయత్నం చేస్తున్నావు, ఒళ్ళు మండిపోతుంది ఎవరికైనా. సో అదే అనిపించి నీ మీద నా గౌరవం కూడా పోయింది అనే విషయం చెప్తాడు. అవును, నీ అభిప్రాయం నీదని చెప్పంటే ఇది నా అభిప్రాయం. ఇక్కడ ఏమంటాడు తెలుసా, మళ్ళీ ఇది నా అభిప్రాయం, నువ్వు తప్పు చేసావని అనట్లేదు గౌతమ్, నీకు నచ్చింది నువ్వు చేసుకో, కానీ నాకు నచ్చలేదు అనే విషయం చెప్తాడు మళ్ళీ. అరే ఇప్పుడు ఎవరు చెప్పినా ఎవరు మాట్లాడినా సరే ఎవరికి వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాల గురించి చెప్తాడు. పక్కోడి మైండ్లోకి దూరి చెప్పడు, ఎదుటోడి అభిప్రాయాలను వీడు చెప్పడు, ఇంకొకటి గురించి ఒత్తాలు తీసుకుని అక్కడ స్పాట్లో ఎవరు చెప్పడు. ఎవరన్నా ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే నా అభిప్రాయం, నేను మీతో మాట్లాడుతున్నానంటే మీకు కొన్ని విషయాలు షేర్ చేస్తున్నానంటే, నేను ఈ రివ్యూ ఇస్తున్నానంటే నాకు అనిపించింది, నా అభిప్రాయం ఏంటి, నాకు ఏ రకంగా అర్థమైంది, వీటిని బట్టి నేను చేస్తూ ఉంటాను. మళ్ళీ దీనికి ఒక పేరు పెట్టేసి ఇట్లా మాట్లాడటం ఏంటి అనేది కూడా అర్థం కాలే. ఇది ఎపిసోడ్లో కొంచెం మాత్రమే చూపిస్తారు, జస్ట్ ఒక స్మాల్ కన్వర్జేషన్ లాగే చూపిస్తారు. అది కూడా తేజ మాట్లాడినటువంటి మాటలే హైలైట్ అవుతాయి. కానీ మీరు ఎప్పుడైతే
లైవ్ స్ట్రీమ్ చూసిన వాళ్ళకి చాలా క్లియర్గా తెలుస్తుంది. చాలా మాటలు మాట్లాడతాడు తేజ. ఏంటని, నీతో నిన్ను 20 వారాల పాటు చూసా, నీ గురించి చాలా బయట పెడతా అని మాట్లాడతాడు. ఆల్రెడీ ఈ విషయం గురించి ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగిందంటే ఏమైందని హౌస్ మేట్స్ అందరూ డిస్కస్ చేసుకుంటారు. ఇదే విషయం గురించి బయట మాట్లాడుతున్నాడని చెప్పని గౌతమ్ ఇక్కడ రూమ్ లో ఒక్కడే కూర్చొని, చూసారా మా మధ్య డిస్కషన్ అయిపోయింది కదా, బయటికి వెళ్ళి మాట్లాడుతున్నాడు, దాన్ని ఎందుకు ప్రూవ్ చేయాలి, ఇప్పుడు వెళ్ళి అంతలా చెప్తున్నాడు కదా అని చెప్పని తను చేసినటువంటి అబద్ధం నిజమైపోతుందా, నేను ఇక్కడ సింపుల్ గా మాట్లాడుతున్నాను కదా అని చెప్పని నేను మాట్లాడే నిజాన్ని అబద్ధం అనుకుంటారా, ఏమనుకోరు కదా, నేనేం తప్పనలేదు, తన పర్సనల్ అభిప్రాయం, నాకు నచ్చింది నేను చెప్పా అని ఒక్కడే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాడు కెమెరాల ముందు. ఏం పోర్ట్రే చేసే ప్రయత్నం చేస్తున్నాడు అనిపించింది. కానీ ఇది మొత్తం హైలైట్ అయినటువంటి, అంటే తేజ వర్షన్ మొత్తాన్ని కూడా లేపేసి అక్కడ కేవలం తన కొన్ని పాయింట్లు మాత్రమే పట్టుకొని ఈ మిగతా కన్వర్జేషన్ అంతా కూడా పక్కన పడేసి, ఎపిసోడ్లో ఎక్కడ ఏదో గేమ్లో 3-4 పొజిషన్స్ కోసం రోహిణి అవినాష్ మధ్య జరిగినటువంటి ఆ చిన్న ఆర్గ్యుమెంట్ లాంటిది చూసారా, దాన్ని ఇంత పొడుగు చూపించారు ఏంటని ఒక ఫీలింగ్ వచ్చేసింది. ఎంత పెద్ద ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంటే వీళ్ళిద్దరి మధ్య, దాన్ని ఏమో ఇంత షార్ట్ చేసి చూపించి, అక్కడికి వెళ్ళి వాళ్ళ కన్వర్జేషన్ ఏమో చిన్న విషయాన్ని పట్టుకొని ఇంత పెద్ద హైప్ చేసి చూపించే ప్రయత్నం చేశారు. ఏంది ఎట్లా జరుగుతుంది అసలు బిగ్ బాస్ ఎడిటింగ్, ఏం పోర్ట్రే చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు కూడా అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. అసలు ఎన్నెన్నో పాయింట్, అసలు ఈ పాయింట్లన్నీ ఉండవు. గౌతమ్ సంగతి తేలుస్తా అంటాడు తేజ, అవన్నీ కూడా ఎగరగొట్టారు ఎపిసోడ్లో. సో ఇది అయిపోయిన తర్వాత నేను ఇక ఈ విషయం చూసిన తర్వాతే ఇంకా తేజ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవటం గ్యారంటీ అని ఒక ఫీలింగ్ కూడా వచ్చేసింది నాకు. ఇక నెక్స్ట్ తర్వాత రాములమ్మ శ్రీముఖి ఎంట్రీ ఇస్తుంది. ఇచ్చి శ్రీముఖి ఎంట్రీ, విష్ణుప్రియ ఈ లవ్ ట్రాక్కి ఫుల్ స్టాప్, రెండు జరిగిపోతాయి. అవినాష్కి ఒక లక్ అనేది ఎంట్రీ ఇచ్చినట్టు అయిపోయింది. అలాగే వీళ్ళిద్దరి మధ్య ఏదైతే మనకు తలనొప్పిగా మారినటువంటి లవ్ ట్రాక్ ఏదైతే ఉందో దానికి ఒక ఫుల్ స్టాప్ అయితే పెట్టేసింది. సో అది ఎట్లా ఏంటనేది కూడా చూద్దాం. రాగానే కిచెన్లోకి వచ్చిన తర్వాత అందరిని ఇన్వైట్ చేసిన తర్వాత మంచి సాంగ్, ఇంట్రో సాంగ్ అవన్నీ వేసుకొని వచ్చిన తర్వాత చెప్తుంది కిచెన్లో అన్నప్పుడు, మీకు కిచెన్లో కొంచెం చికెన్ లేదంటున్నారు, కొన్ని వస్తువులు కూడా ఫుడ్ తక్కువ ఉన్నాను కదా, అవన్నీ నేను ఇస్తాను, నేను ఇవ్వాలంటే మీరు అందరూ కూడా నన్ను ఇంప్రెస్ చేయాల్సి ఉంది, ముఖ్యంగా పృథ్వీ అనే విషయం పాయింట్ని రైస్ చేసి స్టార్టింగ్ మొదలు పెట్టేస్తుంది. పృథ్వీ ఇంప్రెస్ చేయాలనగానే నాకు రాదు ఇంప్రెస్ చేయటం అంటాడు పృథ్వీ. సో అప్పుడు శ్రీముఖి అంటది, మామూలుగా ఇది ఒక సెటైరికల్ అనుకోవాలి, సెటైరే అనుకోవాలి, ఒక అమ్మాయి ఇష్టం ఫీలింగ్స్ అని అంటుంటే యూ హ్యావ్ టు రెసిప్రొకేట్ అని అంటది. రెసిప్రొకేట్ అంటే నువ్వు అమ్మాయి ఏదన్నా ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు, ఆమె ఏదైనా తెలియజేస్తున్నప్పుడు తనకి రిటర్న్ ఇవ్వాలి, నువ్వు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతుండాలి, నువ్వు కూడా దాన్ని అదే షేర్ చేస్తూ ఉండాలి, వాళ్ళకు కూడా కొంచెం వాళ్ళని అర్థం చేసుకోవాలనే విషయం చెప్తుంది. ఒకవేళ నువ్వు అది చేయలేనప్పుడు నువ్వు క్లియర్గా చెప్పాలి. విష్ణుప్రియ పృథ్వీ గురించే మాట్లాడుతుంది, పృథ్వీకి ఈ విషయాన్ని చెప్తుంది. అప్పుడు వెంటనే పృథ్వీ అంటాడు, నేను ఆల్రెడీ చెప్పేశాను ఈ విషయం గురించి అంటాడు. అవునా అని విష్ణుప్రియకి వెళ్ళి చూసి, మరి చెప్పినా కూడా ఎందుకురా అనే అంటది విష్ణుప్రియతో. చెప్పినప్పుడు అది ఫ్రెండ్షిప్ లేరా అని అంటది విష్ణుప్రియ. ఫ్రెండ్షిప్ అని అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, నాకు నచ్చిన విషయం ఏంటంటే, శ్రీముఖి దగ్గర ఓవర్ యాక్షన్ చేయలేదు విష్ణుప్రియ, బట్ ఏదో తను చెప్తుందంటే గట్టి పాయింటే, ఖచ్చితంగా నేను వినాలి అన్న నోటీస్తోనే వింటూ ఉంటుంది ఏం చెప్తుందో ఏంటో అని. సో అన్నప్పుడు రే అది ఫ్రెండ్షిప్ లేరా అంటే శ్రీముఖి అంటది, నువ్వు అది ఫ్రెండ్షిప్ అంటున్నావు అంటే నేను నీ ఫ్రెండ్గా అన్నట్టే, నేను నీ ఫ్రెండ్ కాదా అంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు చేస్తుంది వేరు, నువ్వేం చేస్తున్నావు అనేది నేను అర్థం చేసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు, నేను నీ ఫ్రెండ్ని, నాకు అది అర్థం కావట్లేదంటే నేను నీ ఫ్రెండ్ని కానట్టే అని చెప్పని ఇండైరెక్ట్గా వేసేస్తుంది గట్టిగానే. సో ఆ తర్వాత మళ్ళీ ఒకసారి డిస్కషన్లోకి వస్తుంది, అప్పుడు ఇంకా క్లియర్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఇక టాస్క్ మొదలయ్యేటప్పుడు చెప్తారు, నలుగురు కంటెండర్లు ఉన్నారు కదా, సో నలుగురు కంటెండర్స్లో ఎవరినైతే మీరు గెలుస్తారు అని అనుకుంటారో ఆ వ్యక్తికి 5 లక్షలు ఇవ్వండి, సెకండ్ అనుకుంటున్న వ్యక్తికి 4 లక్షలు ఇవ్వండి, థర్డ్ అనుకుంటున్న వ్యక్తికి 3 లక్షలు, ఫోర్త్ అనుకుంటున్న వ్యక్తికి 2 లక్షలు. సో ఇక్కడ మెయిన్ ఏంటి, ఎవరినైతే గెలుస్తారు అనుకోగానే వీళ్ళందరూ కలిసి ఖచ్చితంగా ఈ గేమ్లో నిఖిల్ గెలుస్తాడు అనుకుని నిఖిల్కి 5 లక్షలు ఇస్తారు, తర్వాత అవినాష్కి 4 లక్షలు ఇస్తారు, రోహిణికి 3 లక్షలు, తేజకి 2 లక్షలు ఇస్తారు. సో గెలిచిన నిజంగా వాళ్ళు నిఖిల్ గెలిచినట్లయితే మాత్రం 5 లక్షలు వాళ్ళ ప్రైజ్ మనీలో యాడ్ అవుతాయి. సో ఆ విషయం చెప్తారు, కానీ ఉల్టా అయిపోతుంది కదా, అది అవినాష్ గెలుస్తాడు. సో నెక్స్ట్ ఇక శ్రీముఖి
వెంటనే ఈ విషయాన్ని క్లియర్ చేయాలన్న ఉద్దేశంతో చెప్పేస్తుంది. ఏం చెప్తుందంటే, విష్ణుతో మాట్లాడుతూ, సీజన్ స్టార్టింగ్లో నేను చూసినప్పుడు నేను గెలుస్తావు అనుకున్నా. సో ఆడుకుంటూ వెళ్ళిపోతుంటే హౌస్లో మనం సర్వైవ్ అవుతూ మనం ముందుకు పోతూ ఉంటే వేరే ఉన్నటువంటి అబ్బాయిలతో వాళ్ళు మనకు నచ్చినప్పుడు ఆ కనెక్షన్స్ ఏర్పడతాయి. కానీ ఇంత పెద్ద షోకి వచ్చినప్పుడు కొన్ని కొన్ని విషయాలని మనం గుర్తుపెట్టుకోవాలి. అయినా నువ్వు ఇష్టం అనుకుని ముందుకు పోవటం, తనేమో నిన్ను పట్టించుకోకపోవడం, నువ్వంటే ఇష్టం లేనప్పుడు నీకు రెస్పాన్సివ్ కాని వ్యక్తి దగ్గర నువ్వు లవ్ అని చెప్పని పడి సావటం దేనికి? మై లవ్ ఈజ్ అన్లిమిటెడ్, కమాన్ పృథ్వీ, ఇదంతా నీకు అవసరమా? నువ్వు ఏదన్నా ఉంది లేదు నీకు ఇష్టమే అనుకో, బయటికి వెళ్ళాక చూసుకో. ఇప్పుడు ఇంక ఆపేసాయి, ఇది చాలా దూరం వెళ్ళిపోయింది, ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో, దీన్ని ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టేసాయి. బట్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇంత పెద్ద ప్లాట్ఫామ్లోకి వచ్చేసి ఒక వ్యక్తి నీకు నచ్చుతున్నాడని చెప్పావు చూసావా, దానికి మాత్రం నీ కరేజ్కి మెచ్చుకోవాలి. బట్ నీకు ఏదైనా అనిపిస్తే ఇంకో కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి నీ గేమ్ మీద దృష్టి పెట్టు. నువ్వు ఒకవేళ సపోర్ట్ చేయాలనుకుంటే తనకొక్కడికే కాదు అందరికీ సపోర్ట్ చేయి అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తుంది. ఏ మాత్రం ఎదురు తిరగకుండా నోరు మూసుకొని ఉంటుంది విష్ణుప్రియ. ఓకే రైట్, మంచిది, ఫైన్ అనిపించింది నాకు కూడా. ఫోన్లే, ఇన్నాళ్లకు ఒక వ్యక్తి చెప్తే విష్ణుప్రియ ఎన్నది అన్న ఒక ఫీలింగ్ కూడా వచ్చింది. ఇక నెక్స్ట్ టాస్క్, ఫస్ట్ టాస్క్ టికెట్ టు ఫినాలే కంటెండర్స్కి ఇచ్చినటువంటి ఫస్ట్ టాస్క్ ఏంటంటే గుర్తుపట్టు గంట కొట్టు. ఈ టాస్క్లో బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి ఆ పేర్లు కావచ్చు, ఆ బొమ్మల్ని కొన్ని బొమ్మలు ఇస్తారు. ఆ బొమ్మలు మానిటర్లో కనిపిస్తాయి. మానిటర్లో కనపడగానే ఫస్ట్ వెళ్ళి బెల్లు కొట్టి ఆ తర్వాత ఆ బొమ్మ అనేది ఎక్కడుంది, ఆ కలర్ అనేది ఎక్కడుంది అనేది ఐడెంటిఫై చేసి ముందుగా చెప్పాలి. చెప్పిన వాళ్ళకి ఒక పాయింట్. సో ఈ టాస్క్లో నిఖిల్కి 4 పాయింట్లు వస్తాయి, అవినాష్కి 3 పాయింట్లు, రోహిణికి 2 పాయింట్లు వస్తాయి, తేజకు 1 పాయింట్ వస్తుంది. సో ఈ టాస్క్ అయిపోయిన తర్వాత ఒక వ్యక్తిని, లీస్ట్లో ఉన్నటువంటి వ్యక్తిని గేమ్ నుంచి తీసేయాలి. ఆబ్వియస్లీ తేజ లిస్ట్లో ఉన్నాడు కాబట్టి తేజను పక్కన పెట్టేస్తారు. నెక్స్ట్ ఇక ఇదే పాయింట్ మీద పృథ్వీతో మాట్లాడుతుంది శ్రీముఖి. ఈ విష్ణుప్రియ పృథ్వీ టాపిక్కు సంబంధించి శ్రీముఖి పృథ్వీతో మాట్లాడుకుంటూ, మరి చాలా ఎంతోమంది వస్తున్నారు, తను నీ నుంచి కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు, నీ వల్ల గేమ్ ప్రాబ్లం అవుతుందని అంటున్నారు, మరి నువ్వు వాళ్ళకేం చెప్పాలనిపించలేదంటే, లేదు నువ్వు వచ్చిన వాళ్ళందరికీ కూడా చెప్పాను అని చెప్పానంట. అంటే మాట్లాడుతూ, కొన్ని రోజులు మీరు ఇద్దరు బయటికి వెళ్ళాక మాట్లాడుకోవచ్చు, హౌస్లో మాత్రం మీ గేమ్ మీద దృష్టి పెట్టండి, సో ఇక్కడ మాత్రం మీ గేమ్ మీరు ఆడుకోండి, సో కొంచెం అర్థం చేసుకోండి అనే విషయం చెప్తే ఓకే రైట్ ఫైన్ అని తను కూడా వింటాడు. తర్వాత అసలు ఇది ఊహించలేం, విష్ణుప్రియ వచ్చి పృథ్వీతో చెప్తుంది, సో ఇక నుంచి నా గేమ్ పైన నేను దృష్టి పెడతాను, నా మిత్రుత్వాన్ని పక్కన పెడదాం అనుకుంటున్నాను అనే పాయింట్. అంటే నీ గేమ్ని పక్కన పెట్టమని నేనేమన్నా చెప్పానా అంటాడు పృథ్వీ. లేదు నువ్వు చెప్పలేదు బట్ నేనే చేశానని చెప్పినంటే, నేను కూడా చెప్తున్నాను నీకు విష్ణుప్రియ, నువ్వు నా మీద కాదు ఫోకస్ పెట్టాల్సింది, నీ గేమ్ మీద ఫోకస్ పెట్టని అంటాడు. ఈ విషయం ఎప్పుడో చెప్పేశాడు పృథ్వీ. అసలు శ్రీముఖి పృథ్వీకి చెప్పడం కూడా వేస్టే, మీరు కొంచెం ఇట్లా అని. ఎందుకంటే హీఈస్ వెరీ క్లియర్. నేను ఎప్పటి నుంచో నెత్తి నోరు మోదుకుంటూ వస్తున్నాను మీకు కూడా. ఎన్నిసార్లు చెప్పలేదు మనం, ఎన్నిసార్లు డిస్కస్ చేయలేదు మీతో నేను. పృథ్వీ చాలా క్లియర్గా ఉన్నాడు, పృథ్వీ సైడ్ నుంచి అసలు తప్పే లేదు. పృథ్వీ 4-5 సార్లు చెప్పాడు, ఆ విషయాన్ని కూడా ఇవాళ మెన్షన్ చేయడం జరిగింది. నేను 4-5 సార్లు చెప్పుంటాను ఇట్లాంటివన్నీ వద్దు అని. సో ఫైనల్లీ విష్ణుప్రియ వెళ్ళి పృథ్వీతో చెప్పడం అనేది ఓకే, అది ఇక బిగ్ బాస్ హౌస్లో జరిగినటువంటి డ్రామా కానీ, కంటెంట్ క్రియేషనే కానీ, ఏదన్నా కానీ ఇప్పటికైతే ఫినిష్ అయిపోయింది అది. ఇక నెక్స్ట్ ఫైనల్ టాస్క్ కేవలం 1 అడుగు దూరం. ఈ ఫైనల్ టాస్క్కు సంబంధించి కానీ ఇది చాలా కష్టమైన టాస్కే. ఫస్ట్ యాక్షన్ రూమ్లోకి వెళ్ళి అక్కడ బిగ్ బాస్ 8 అని లెటర్స్ రాసి ఉంటాయి, వాటిని కర్రతో తీయాలి, తీసి అక్కడ టేబుల్ దగ్గరికి వెళ్ళి బిగ్ బాస్ 8 అని ప్రాపర్గా సెట్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ గార్డెన్ ఏరియాకు రావాలి, గార్డెన్ ఏరియాకు వచ్చి అక్కడ ఉన్నటువంటి మూటలను తీసుకొని పైన బార్ మీద ఉన్నటువంటి ఫస్ట్ ఫైనలిస్ట్ అని బాక్సులు ఉంటాయి, లెటర్లు రాసి వాటిని మూటలతో కొట్టి కింద పడేసేలా చేసి, ఆ కింద పడ్డటువంటి ఆ లెటర్ల మొత్తాన్ని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి టేబుల్ మీద ప్రాపర్గా స్వింగ్ మీద సెట్ చేసి, ప్రాపర్గా స్వింగ్ మీద సెట్ చేయాలి. సెట్ చేసి ఆ స్వింగ్కు ఉన్నటువంటి రోప్ను పట్టుకొని బ్యాలెన్స్ చేస్తూ ఒకవైపున ఆ బాక్సులు ఫస్ట్ ఫైనలిస్ట్
ఫస్ట్ ఫైనలిస్ట్ అని ఏదైతే వాళ్ళు సెట్ చేసినటువంటి బాక్స్ ఉందో ఆ బాక్స్ పడకుండా ఈ రోప్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైజర్ మీద నిలబడాలి. ఐ మీన్ ఒక వాళ్ళ వాళ్ళ కలర్ మీద ఉన్నటువంటి రైజర్ ఉంటుంది కదా, దాని మీదకి వెళ్ళి నిలబడాలి బ్యాలెన్స్ చేసుకుంటూ. ఈ టాస్క్ని మొత్తం చాలా ఎఫర్ట్ పెడతారు ప్రతి ఒక్కళ్ళు. అసలైతే ఫస్ట్ గేమ్ స్టార్టింగ్ అప్పుడు మాత్రం నిఖిలే ఫస్ట్ ఉంటాడు అక్కడ. ఫస్ట్ పృథ్వీ నిఖిలే పెడతాడు, తర్వాత బయటకు వచ్చినప్పుడు ఆ మూటల్ని నిఖిలే ఫస్ట్ పడగొడతాడు. ఫస్ట్ ఆ స్వింగ్ మీద ఫస్ట్ ఫైనలిస్ట్ అని ఓట్స్ని కూడా, ఆ లెటర్లను కూడా ఫస్ట్ నిఖిలే అమరుస్తాడు. కానీ ఎప్పుడైతే ఆ రోపుని పట్టుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి రైజర్ మీద నిలబడాలో అక్కడ మాత్రం ఇవి పడిపోతాయి. ఎప్పుడైతే పడిపోయాయో వెంటనే అవినాష్కి అవకాశం దొరుకుతుంది. అవినాష్ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి, గేమ్ గెలవటం కోసం ఎంత ప్రయత్నం. నిన్న అసలు ఇవాళ ఎపిసోడ్లో ఎంత ఖచ్చితంగా అవ్వాలి నేను ఈవెన్ రోహిణితో కూడా గొడవ వేసుకుంటాడు. తను దేని మీద గొడవ పడుతున్నాడు ఏంటనేది, నేను థర్డ్ పొజిషన్ కోసం చూస్తున్నాను చెప్పినప్పటికి కూడా అసలు తను ఎంత కసిగా ఉన్నాడంటే ఫైనలిస్ట్ అవ్వాలని. సో అంత కసిగా ఉన్నాడు, తనకు అవకాశం దొరికింది, అట్లనే యూజ్ చేసుకున్నాడు. ఎప్పుడైతే నిఖిల్ పడిపోయిందో వెంటనే దాన్ని అవకాశంగా వాడుకొని అవినాష్వి కూడా పడిపోతాయి. కానీ మధ్యలో రియలైజ్ అయ్యి ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి ఏంటి, దీన్ని ఎంతవరకు మాత్రమే మెయింటైన్ చేయాలని చూసి వెళ్ళి అక్కడ ఫస్ట్ పెట్టేసి రైజర్ మీద నిలబడతాడు. అప్పటికి కూడా శ్రీముఖి వెళ్ళి నిలబడాడులే అని చెప్పని విజేత అని చెప్పదు, లెక్క పెట్టేస్తుంది 1 2 3 అని. ఆ 1 2 3 అని చెప్పేంత వరకు కూడా బ్యాలెన్స్ చేస్తూ వాటిని అట్లనే ఉంచి అప్పుడు తను విన్నర్ అని చెప్పిన తర్వాత ఎస్ మొత్తానికి అలా తన గేమ్ని కంప్లీట్ చేస్తాడు. సో ఇది ఈ రకంగా ఇంత బాగా ఆడి ఇది వేరే వాళ్ళు సపోర్ట్ చేసిందో లేకపోతే ఇంకొక విషయం ఏంటంటే అసలు వాళ్ళు అక్కడ కేకలు వేయటం కూడా వీళ్ళకి డిస్టర్బెన్స్గానే ఉంది. కొన్నిసార్లు బయట ఉన్నటువంటి కంటెస్టెంట్ అసలు ఆ బ్యాలెన్స్ టాస్క్లో మాత్రం వాళ్ళందరూ సైలెంట్గా ఉంటే ఇంకా బాగుండేది. వీళ్ళు ఇంకా బాగా ఆడుకునేవాళ్ళు. వీళ్ళు అట్లా పెట్టు ఇట్లా దిప్పు అంటూ అది పెద్ద సగం గేమ్ను సంకనాకి చేసిందేమో అనిపించింది, నిఖిల్ గేమ్ను కూడా. సో ఏదేమైనప్పటికీ అన్ని విషయాలను దాటుకొని అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తీసుకెళ్ళి వాళ్ళ వైఫ్ దగ్గర పెట్టి అను ఇది నీకోసమే అన్నాడు. శ్రీముఖి నువ్వు నా అదృష్టాన్ని అని చెప్పని హక్ చేసుకున్నాడు. ఇక్కడ మాత్రం కృతజ్ఞత మర్చిపోలేదు. నబీల్ని పిలిచి తిను నాకు ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చాడు, తన వల్ల నేను ఇప్పుడు ఆ హౌస్లో ఉన్నాను, ఇప్పుడు ఫైనలిస్ట్ అయ్యాను, తనే నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు, ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చింది తనే, ఇటు కంటెండర్గా గేమ్ ఆడటం కోసం సెలెక్ట్ చేసుకుంది కూడా నబీలే. సో ఆ రకంగా హెల్ప్ చేసిన కృతజ్ఞతను మర్చిపోకుండా తనని పిలిచి థ్యాంక్స్ చెప్పుకున్నాడు. చాలా బాగా నచ్చింది. సో ఇది ఇవాళ జరిగినటువంటి ఎపిసోడ్లో హైలైట్గా నిలిచినటువంటి విషయాలు. సో నేను ఇక్కడ చాలా క్లియర్గా చెప్పాను, నిఖిల్ ఎప్పుడైతే పోటీ పడటానికి 4వ కంటెండర్ని సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు అక్కడ కొంత డబుల్ షేడ్తో బిహేవ్ చేశాడు అనే విషయానికి సంబంధించి కూడా చాలా క్లియర్గా చెప్పాను. మొత్తానికి తేజ బిహేవియరు ఇవాళ మరి కాస్త ఎక్కువైపోయింది, బయటికి పోర్ట్రే చేసే విధానం అయిపోయింది. ఇంకా ఈ దెబ్బతో తను బయటికి వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా అనిపించినాయి. పైగా బిగ్ బాస్ వాళ్ళు కూడా కొన్ని కంటెంట్లని మిస్ చేస్తున్నారు. ముఖ్యమైనటువంటి కంటెంట్లను కూడా కొంతమందికి ఫేవర్గా వెళ్ళిపోతాయి అనుకుంటున్నారో తెలియదు, లేకపోతే అసలు ఏ రకమైనటువంటి ఉద్దేశంతో కట్ చేస్తున్నారో కానీ కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ని కూడా కట్ చేయడం అనేది కూడా నాకు నచ్చలేదు. ఇక అవినాష్ ఫైనలిస్ట్ అవడం అనేది మాత్రం తను ఆడి గెలుచుకున్నాడు. తను వాళ్ళిళ్ళు సాయం చేస్తే అయ్యింది కాదు, అది తను కష్టపడి ఆడి గెలుచుకున్నదే, దాన్ని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. ఇక మొత్తానికి ఈ భరించలేనటువంటి అనవసరమైనటువంటి డ్రామా ఏదైతే ఉందో, ఈ లవ్ పేరుతో చేస్తున్నటువంటి విష్ణుప్రియ డ్రామాకి శ్రీముఖి వచ్చి ఫుల్ స్టాప్ పెట్టడం అనేది కొంచెం ఆడియన్స్కి రిలీఫ్గానే అనిపించింది. విష్ణుప్రియ ఫ్యాన్స్ అయితే ఇంకా కొంచెం పండగ చేసుకుంటున్నారు. పోనీలేరా బాబు ఈ 4 రోజులన్న గేమ్ మీద ఫోకస్ పెడతదేమో చూద్దాం, ఇప్పుడు ఎట్లా ఆడుతుందో చూద్దాం అన్న ఫీలింగ్ కూడా వాళ్ళకేమో వచ్చింది అనిపించింది. సో మీరు ఇక నేను చెప్పినటువంటి రివ్యూకి సంబంధించి మీకు ఏమనిపించింది, మీరు ఎట్లా ఫీల్ అయ్యారు ఏంటనేది కూడా ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో పెట్టండి. వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి కావచ్చు మిగతా వాళ్ళందరూ కూడా షేర్లు చేస్తుండండి. మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఇక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఛానల్ని సపోర్ట్ చేయాలంటే మాత్రం సూపర్ థ్యాంక్స్ ఉంటుంది. సూపర్ థ్యాంక్స్ ద్వారా ఛానల్కు మీ యొక్క సపోర్ట్ని అయితే అందించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.